వెల్కమ్ టు డిడిఆర్ 9 న్యూస్. ప్రస్తుతం మనం సంపత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడిపికొండలో ఉన్నాము. ఈ చైర్మన్ అండ్ ఫౌండర్ హర్ష సార్ గారితో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సంపత్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 108 నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యము చూపించడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం మా సంపత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగినది. మొట్టమొదటిగా ఇక్కడ చాలా చిన్న వినాయకుడిని పెట్టుకున్నాము. ఆ రోజు నేను మా పురుషోత్తం సార్ అనుకున్నాము, ఈ సంవత్సరం చిన్నగా చేస్తున్నాం సార్, మన వినాయకుడు చూసుకొని వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద చేస్తారు సార్ అని అన్నారు. ఆ రోజు కొంచెం బాధగా అనిపిస్తాం. వినాయకుడు ఆ రోజు నేను ఇక్కడ పెద్దగా చేయించుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా కొంచెంగా మళ్ళీ పెరుగుతూ, పోయిన సంవత్సరము మేము చాలా ఈవెంట్స్ చేయడం జరిగినది. పోయిన సంవత్సరము 30 నైవేద్యాలతో చూపించినప్పుడు ఈ సంవత్సరము 108 నైవేద్యాలతో చూపించడం జరిగింది. అంటే ఇక్కడ వినాయకుడు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఎలా మంచిగా చూసుకుంటున్నారో స్వామివారు కూడా అలానే ఇక్కడ పెద్దగవుతున్నారు. చాలా ఇంకా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇది దగ్గర 150 నుంచి 200 ఎకరాల వెంచర్ చేశాము. దీంట్లో ఇప్పుడు ఒక 40 to 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకొక 40 to 50 ఫ్యామిలీస్ యాడ్ అయిపోయి ఇంకా సేవలని స్వామివారి దగ్గర చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ అన్నీ కూడా ఒక మంచిగా అన్యోన్యంగా అందరూ కూడా దగ్గరకు వచ్చి అన్నీ చేయడం జరుగుతున్నది. ఈరోజు 108 ప్రసాదాలు చేశారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబము, ప్రతి ఒక్కరి ఇష్టము తెలుస్తున్నది. ఆ ఇష్టంతో వాళ్ళు చేసి వచ్చినది అంతా కూడా చాలా బాగా, ఇక్కడ చాలా ప్రశాంతంగా స్వామివారి దగ్గర చాలా ప్రశాంతంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. థ్యాంక్ యూ. ట్రస్ట్ మెంబర్ అయినటువంటి పురుషోత్తం సార్ గారు మాట్లాడతారు. ఈ సంపత్ వెంకటేశ్వర స్వామి దేవాలయము దాదాపు మూర్తి సంపత్ కుమార్ గారు నెలకొల్పారు. దీన్ని 2020లో ప్రారంభించినారు. దాని తర్వాత హర్షవర్ధన్ గారు దీన్ని చాకచక్యంగా తీసుకొని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసే కాకుండా దాదాపు ఇప్పుడు సంపత్ కుమార్ ఉన్నప్పుడు 88-89 ఎకరాలు ఉండే దాన్ని హర్షవర్ధన్ గారు చాకచక్యంగా ఎంతో కష్టపడి దాన్ని 200 ఎకరాలు వెంచర్ చేశాడు. వెంచర్ చేసే కాకుండా ఎన్నో విల్లాస్ కట్టుతున్నారు కూడా. జనాలు కూడా చాలా బాగా అయిపోయారు. ఇక్కడ శ్రీ సంపత్ వెంకటేశ్వర స్వామి సంపద ఇస్తారని ఇక్కడ జనాల వినికిడి కనుక దీనికి మేము కొత్తలో వచ్చినప్పుడు దాదాపు 10-20 మంది వచ్చేది. ఇప్పుడు దాదాపు జనసందోహం ఎక్కువైపోయింది. శనివారం దాదాపు 8 నుంచి 12 వరకు తీర్థం జరుగుతూ ఉంది. ఇక్కడ జనం పోటెత్తిపోతున్నారు. అలానే కాకుండా ఇది ఒకటే కాకుండా మనకు గణపతి నవరాత్రులు ఇది 3వ సంవత్సరము. అలాగనే రాముల వారి కళ్యాణము 2 సార్లు చేశాము. 2 సార్లు కూడా బ్రహ్మాండంగా చేశాము. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దాదాపు 108-109 రకాల నైవేద్యాలు తయారు చేసినే కాకుండా ఈ జనాలు కూడా పంచుడు జరిగింది. జనాలు కూడా చాలా మంది వచ్చారు. ఈరోజు చాలా మంది వచ్చారు. అలా కాకుండా కూడా ఇక్కడ నివసిస్తున్న 40-50 ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి చాలా దీన్ని ఘనంగా నిర్వహించారు. దీని నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా పెరగాలని భగవంతుని కోరుచున్నాను. ఈ ఫౌండర్ హర్ష సార్ వాళ్ళ వైఫ్ మానస మేడం గారు మాట్లాడతారు. ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ అందరూ కలిసి ఫ్యామిలీస్ అన్నీ ఒక ఈవెంట్ లాగా చాలా బ్రహ్మాండంగా చేశారు ఈరోజు. సో ఎవ్రీడే ఈవెంట్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. రామచంద్రారెడ్డి సార్ గారు ఉన్నారు. ఆ సార్ గారితో ఒకసారి మాట్లాడతారు. ఈ సంపత్ వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్లో ఈ గణేష్ నవరాత్రాలు మేము 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిపాయి. ఈ ఇయర్ చేసిన దానికంటే వచ్చే సంవత్సరం ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సంపత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం ప్రధాన అర్చకులు గారితో మాట్లాడతాము. శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. మనకి ఈ గణపతి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత కింది సంవత్సరం కంటే ఈ సంవత్సరము భక్తులు రద్దీ పెరగడము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నిట్లలో కూడా భక్తులు చాలామంది సహకరిస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇటువంటి భక్తులందరూ కూడా సహకరించి మాకు అన్ని విధాలుగా సహకరించినట్టయితే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నెన్నో
అత్యంత వైభవంగా జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ట్రస్ట్ మెంబర్ అయినటువంటి పురుషోత్తం సార్ గారి వైఫ్ గారితో ఒకసారి మాట్లాడారు. జనరల్గా గణపతి అనేది నైవేద్య ప్రియుడు కాబట్టి మనం ఈ ప్రసాదాలన్నీ చేస్తాము. అండ్ మేము ఈ వెంచర్కి వచ్చి ఇది 3rd ఇయర్. అందరం కలిసి షేర్ చేసుకొని ప్రతి ఒక్క ప్రసాదం దేవుడికి నైవేద్యం పెడతాము. గణపతికి ఇష్టమైనవన్నీ ఉండ్రాళ్ళ పాయసం అట్లాంటివన్నీ నైవేద్యం పెడతాం. ఇప్పుడు మనతో ఉన్నారు రానా యాదవ్ గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్. సరే మాట్లాడాలి ఈ టెంపుల్ గురించి. జై శ్రీరామ్. మనకు సూర్య కుటీర్ ఏదైతే ఇప్పుడు వినాయక మనకి ఏదైతే ఇప్పుడు ఉత్సవాలు ఏదైతే ఉందో మనకి సూర్య కుటీర్లో ఒక 8 సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ జరుగుతుంది సూర్య కుటీర్లో. కానీ పెట్టడం మాత్రం 2 years నుంచి జరుగుతుంది. మనకి ఇక్కడ ఎప్పటికీ ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇక్కడ సెలబ్రేషన్స్తో సహా మనకు భరతనాట్యం అవి ఈవినింగ్ సెక్షన్లో మనం పెట్టడం జరుగుతుంది. మనకు ఏదైతే మనకి ఇప్పుడు ఈ చుట్టుపక్కల రాంపేట, తరలపల్లి, కడిపికొండ, కాజీపేట నుంచి, హనంకొండ నుంచి కూడా మనకు భక్తులు అనేది ఇక్కడ వచ్చి విజిటింగ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ కొనసాగుతుంది. ఎప్పటికీ మనకి సూర్య కుటీర్ అనేది చాలా సంఖ్యలో కూడా చిన్న సంఖ్య అనేది పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైకోర్టు అడ్వకేట్ రాచకట్ల కృష్ణ గారితో మాట్లాడదాం. జై గణేశ. సభస్థలిలో ప్రాంగణంలో ఉన్న బంధుగణానికి అందరికీ పేరు పేరు నమస్సుమాంజలి. సంపత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము మడికొండ ప్రాంతంలో కడిపికొండలో ఉన్న గ్రామంలో ఉన్న సూర్యకుటీర్ అనే స్థానంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. సంపత్ అంటే సంపదని ఏకీకృతమైపోయి శ్రీ స్వామివారి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడు సంపదనంతా అక్కడ ఉన్నారు కాబట్టి ఆ స్వామి పేరు పెట్టుకొని సంపత్ వెంకటేశ్వర స్వామిని పెట్టినారు. వారి కుమారుడు శ్రీ హర్షవర్ధన్ గారు వారి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడ వచ్చినారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని చాలా చాలా ఘనంగా జరిపించారు. ఈరోజు నిర్వహించిన ఉత్సవంలో దాదాపు 111 రకాల నైవేద్యాలను కైంకర్యం చేసినారు. ఇక్కడ స్వామివారి ముందర పేరు పేరున అందరూ వచ్చేసి పిల్ల పాప అనకుండా చాలామంది వచ్చినారు కూడా. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉన్న చైర్మన్ గారైన ఫౌండర్ గారైన శ్రీమతి తిరుమలాదేవి గారు, ఇక్కడ అమ్మవారు సాక్షాత్ పద్మావతి అమ్మవారు, గోదాదేవి రంగనాథ స్వామివారు, వాళ్ళ ఇరువురు మధ్యలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంపద అనే వాళ్ళ భర్త గారు ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారు కూడా ఈ అమ్మవారిలో లీనమై మనందరికీ ఎన్నో సేవలు తర్పిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా పక్కనే చాలా మంది పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కూడా ఉచితంగా చాలా సార్లు వాళ్ళకి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇన్ని సేవలు చేస్తూ దాదాపు 150 నుండి 200 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఈ సూర్య కుటీర్లో ఈ దేవాలయం నిర్మించి దాని అనువనుగున దాన్ని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేర్పించిన శ్రీ హర్షవర్ధన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న ఈ బంధుగానానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై గణేశ.